హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు నేను ఛానల్ స్టార్ట్ చేసిన కాంచెల్లి ఇప్పటివరకు నన్ను చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో క్వశ్చన్స్ అయితే ఇస్తారు. బ్రదర్, మీరు టెంప్లెట్స్ ని ఎలా క్రియేట్ చేస్తారో, ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకుంటారనే చాలా మంది క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో వీటి గురించి అయితే ఒక చెక్ పెట్టిద్దామనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ మీరు లైక్ చేయండి గైస్. ఈ వీడియోకి ఖచ్చితంగా మీరు లైక్ చేయాల్సిందే. మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం తీసుకువస్తాను. మీరు ఈ ఛానల్ కి కొత్తవారు అనుకోండి, కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి పక్కనే బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీరు ఇట్లాంటి వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 టైప్స్ లో నేను వీటిని డౌన్లోడ్ చేసుకుంటాను. నెంబర్ 1 వచ్చేసి గూగుల్లో నుండి, నెంబర్ 2 వచ్చేసి ఏవే ప్లేయర్ లో నేను క్రియేట్ చేస్తుంటాను. సో గూగుల్లో వచ్చేసి మనకి 2 సైట్స్ ఉంటాయి, pixels.com అండ్ నెక్స్ట్ వచ్చేసి Pixabay. సో వీటి గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే ఓన్లీ ఫోటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను. సో యాజ్ టీజ్ గా మీకు నచ్చినటువంటి దాంట్లోనే మీరు సెర్చ్ చేయండి. వీడియో సెర్చ్ చేస్తారా, మీరు టెంప్లెట్స్ సెర్చ్ చేస్తారా, PNG ఫైల్స్, ప్రతి ఒక్కటి కూడా దాంట్లో మీరు సెర్చ్ చేసి చూడండి. ప్రతి ఒక్కటి కూడా మీకు దాంట్లో ఏంటంటే వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ, వీడియోస్ కానీ ప్రతి ఒక్కటి దాంట్లో దొరికితే మీరు ఒకసారి అయితే సెర్చ్ చేసి చూడండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఏవీ ప్లేయర్ లో మీకు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏవీ ప్లేయర్ లో మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అయితే మీకు పూర్తిగా గైడెన్స్ ఇస్తాను. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఏవీ ప్లేయర్ ని ఓపెన్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఏవీ ప్లేయర్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకి కనబడుతుంది అనమాట. ఈడ నేను ఆల్రెడీ ఒక టెంప్లెట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఒక సాంగ్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలంటే ఈ టెంప్లెట్కి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో 3 లైన్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైబ్రరీ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఏ ఫోల్డర్లో అయితే మీరు సాంగ్స్ పెట్టుకున్నారో ఆ ఫోల్డర్కి వెళ్ళేసి సాంగ్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ పైన మరొకసారి ట్యాప్ చేసి ఇక్కడ విజువలైజర్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి మీరు రిటర్న్ బ్యాక్ వచ్చేస్తారు. ఓకే, వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి ఇక్కడ 9 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మనకి మీరు కస్టమ్గా యాడ్ చేసుకున్నటువంటి టెంప్లెట్స్ ఇక్కడ కనబడతాయి. అండ్ డిఫాల్ట్గా వచ్చినటువంటి టెంప్లెట్స్ కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు టెంప్లెట్స్ ఎలా ఉన్నాయి. ఓకే, సో ఇవి కాకుండా మీరు కస్టమ్ టెంప్లెట్స్ ఎలా యాడ్ చేసుకోవాలనుకుంటే కింద మనకి లోడ్ ఫ్రమ్ ఫైల్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే మీ గ్యాలరీలోకి అయితే తీసుకెళ్తుంది. అంటే మీ ఫైల్ మేనేజర్లోకి తీసుకెళ్తుంది, స్టోరేజ్కి. అక్కడ నుండి మీరు సెలెక్ట్ చేసుకుంటే ఓకే పైన ట్యాప్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఒక సపోజ్ ఈ టెంప్లెట్ ఉందనుకోండి, ఈ టెంప్లెట్ని మీరు సేవ్ చేసుకోవాలనుకున్నారు, మీరు ఓన్గా ఒక టెంప్లెట్ అయితే క్రియేట్ చేసుకున్నారు, ఆ టెంప్లెట్ని మీరు సేవ్ చేసుకోవాలనుకున్నారు. అంటే డౌన్లోడ్ వీడియో లాగా కాకుండా మీరు టెంప్లెట్ మాత్రమే సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ 9 లైన్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. సపోజ్ ఇది నేను సేవ్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇక్కడ సేవ్ టు ఫైల్ అని ఉంది కదా, దానిపైన ట్యాప్ చేసి ఆటోమేటికల్లీ డౌన్లోడ్ ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెన్సిల్ బటన్ పైన ట్యాప్ చేశాను. ఈ టెంప్లెట్కి సంబంధించిన లేయర్స్ అన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో. సో ఈ లేయర్స్ అన్నిటిని డిలీట్ చేసి మీకు స్టెప్ బై స్టెప్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. సో బ్యాక్ వచ్చేస్తున్నాను. ఈ విధంగా నేను ఎంటీ చేసింది ఒక టెంప్లెట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ ఇది ఎంటీగా ఉంది, దీంట్లో నేను ఏం యాడ్ చేయాలి. ఇక్కడ పెన్సిల్ బటన్ పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి ఇక్కడ చూడవచ్చు ఎలాంటి లేయర్స్ లేవన్నమాట. సో ఇక్కడ సపోజ్ నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఫోటో తీసుకుంటున్నాను, ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఫోటో ఎలా తీసుకోవాలంటే ఇక్కడ మీరు నచ్చింది ఏదైనా తీసేసుకోవచ్చు. కాంపోజిషన్ కానివ్వండి, టెక్స్ట్, బార్స్, పార్టికల్స్, ఇమేజెస్, ఇలా మీకు నచ్చింది అయితే ఇక్కడ తీసేసుకోవచ్చు. సపోజ్ నేను ఒక ఇమేజ్ తీసుకున్న తర్వాత ఇమేజ్ అనే లేయర్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఓకే, ఇక్కడ జనరల్, దీనికి సంబంధించిన ఆప్షన్స్ అనమాట ఇవి. సో దీంట్లో నుండి మీరు ఇమేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి డిఫాల్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా ఆప్షన్, దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ వచ్చేసి కస్టమ్ ఇమేజ్, దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఆ ఇమేజ్కి బదులు కలర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ పిక్ ఇమేజ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి మీకు నచ్చినటువంటి ఒక ఇమేజ్ తీసుకోండి. సపోజ్ ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను, చూడండి నేను ఈ ఫోటో తీసుకున్నాను. సో తీసుకున్న తర్వాత ఈ ఫోటోకి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకి. ఓకే, ఇవన్నీ కూడా. ఓకే, మీరు ఏదైనా సాంగ్ యాడ్ చేసుకున్నప్పుడు ఆ సాంగ్కి ఈ ఫోటోని బీట్ సెట్ చేయాలనుకుంటే ఇక్కడ మనకి జనరల్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి కిందికి ఇలా స్క్రాల్ చేయండి, కొంచెం స్క్రాల్ చేస్తే
ఇక్కడ మేజర్ పోజ్ అని కనిపిస్తుంది కదా, సో మేజర్ పోజ్ కింద మేజర్ వాట్ ఉంది కదా, సో నథింగ్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన స్టైల్ అయితే ఇచ్చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ స్కేల్ అని కనిపిస్తుంది కదా, కిందకి వచ్చేసి మేజర్ స్కేల్. సో దీంట్లో వచ్చేసి ఇక్కడ నథింగ్ పైన ట్యాప్ చేస్తే ఈ ఆప్షన్స్ అనమాట. బీట్ పైన ట్యాప్ చేస్తే మీకు బీట్ సెట్ అయిపోతుంది. ఇక్కడ మీకు నచ్చిన ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రొటేషన్, అంటే ఇది కూడా బీటే కాకపోతే రొటేట్ అవుతుంది. ఈ విధంగా మీరు దీనికి సంబంధించిన ఆప్షన్స్ కూడా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు ఏవి ప్లేలు యూజ్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ బ్యాక్ వచ్చేసినాను చూడండి. బ్యాక్ వచ్చేసి ఇప్పుడు సపోజ్ ఏంటంటే నేను ఒక పార్టికల్స్ లేయర్ తీసుకోవాలనుకుంటున్నాను. ప్లస్ బటన్ పైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి ఇక్కడ పార్టికల్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆటోమేటికల్ పార్టికల్స్ అయితే ఇక్కడ మనకి మూవ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు యానిమేట్ అయితే అవుతుంది అనమాట. సపోజ్ దీనిపైన ట్యాప్ చేశాను. దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ కనబడతాయి మనకి. సో ఈ పార్టికల్స్ ప్లేస్లో మీ ఫోటోని ఈ విధంగా యానిమేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మనకి ఇక్కడ అపేరెన్స్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మన కస్టమ్ ఇమేజ్ ఇంతకుముందు లాగానే సేమ్ పిక్ ఇమేజ్ తీసుకున్నారనుకోండి, పార్టికల్ ప్లేస్లో మన ఫోటో అనేది పార్టికల్స్లా మారిపోతుంది. ఒకసారి చూద్దాం. అండ్ ఒక ఫోటో తీసుకున్నాను, ఇక్కడ చూడొచ్చు మీరు ఆటోమేటికల్ ఫోటో అనేది పార్టికల్స్లా మారిపోయింది. లేదంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు. ఓకే, సో తర్వాత ఈ కలర్స్ మీరు చేంజ్ చేయాలనుకుంటే, ఈ పార్టికల్ కలర్స్ మీరు చేంజ్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ కలర్స్ ఫ్రమ్ అంటే స్టార్టింగ్ నుండి ఏ కలర్ కావాలి, ఇక్కడ వైట్ కలర్ పైన క్లిక్ చేసి ఇలా పింక్ పెట్టేస్తున్నాను నేను. పెట్టేసి ఇక్కడ 2 కలర్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి నేను గ్రీన్లో పెట్టేసుకుంటున్నాను. ఫుల్ బ్రైట్లో పెట్టేస్తున్నాను. ఫుల్గా పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూడవచ్చు మీకు. సో చూస్తున్నారు కదా కలర్స్ అనేది ఏ విధంగా. ఒకసారి బ్యాక్ వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా ఈ విధంగా అనమాట. నెక్స్ట్ పెన్సిల్ బటన్ పైన ట్యాప్ చేసి మళ్ళీ ఒకసారి పార్టికల్స్ పైన ట్యాప్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ జనరల్ పైన ట్యాప్ చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ పొజిషన్ ఉంది కదా, సో మీరు పొజిషన్ అంటే మీరు పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. పార్టికల్స్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి. ఓకేనా, ఈ విధంగా మీరు ఇక్కడ చూస్తే అర్థమవుతుంది మీకు. ఓకే, ఈ విధంగా పొజిషన్ అనేది మీరు పార్టికల్ పొజిషన్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కిందికి పైనకి మిడిల్లో ఈ విధంగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కిందికి రండి. మీరు ఈ పార్టికల్స్ కూడా బీట్ సెట్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ స్కేల్ ఉంది కదా, ఈ స్కేల్లోనే ఇక్కడ నథింగ్ పైన ట్యాప్ చేసి బీట్ పైన ట్యాప్ చేయండి. ఆటోమేటిక్గా ఆ సాంగ్ అయితే బీట్ సెట్ అయిపోతుంది. అంటే ఆ సాంగ్లో బీట్ ఎలా వస్తుందో పార్టికల్స్ కూడా అలా డాన్స్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో బ్యాక్ వచ్చేస్తున్నాను చూడండి. బ్యాక్ వచ్చేసి సో నెక్స్ట్ ఇక్కడ అపరెన్స్లోనే కిందికి రండి. ఇక్కడ స్టార్ట్ సైజ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. అంటే స్టార్టింగ్లో సైజ్ ఎలా కావాలనుకుంటున్నారు సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎండింగ్ సైజ్ కూడా ఉంటుంది, దాన్ని కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా. సో తర్వాత వచ్చేసి బ్యాక్ వచ్చేస్తున్నాను. సో మీరు మెయిన్ ఇంపార్టెంట్ మాత్రం మీకు చెప్తున్నాను. సో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఓకే, సో తర్వాత వచ్చేసి బిహేవియర్, దీనిపైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి ఇక్కడ మీకు అంటే పార్టికల్ స్పీడ్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ గ్రావిటీ ఉంది కదా, ఈ గ్రావిటీ ఏంటంటే మీకు ఈ యానిమేషన్ అనేది ఎటువైపులా యానిమేట్ కావాలి. సపోజ్ ఇక్కడ దీన్ని ఇలా జరిపితే మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్లీ. చూస్తున్నారు కదా మనకు లెఫ్ట్ సైడ్లోకి యానిమేట్ అవుతుంది అనమాట. కొంచెం ఇలా పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడొచ్చు రైట్ సైడ్కి. ఈ విధంగా మీరు చూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన యాంగిల్స్లోనైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈ అపరెన్స్ పైన మరొకసారి ట్యాప్ చేసి ఇక్కడ పార్టికల్ సైజ్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసిన తర్వాత మీ పార్టికల్స్ ఏవైతే తీసుకుంటారో ఆ పార్టికల్ సైజ్ అనేది ఈ విధంగా పెంచుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే మీరు పెంచేసుకోవచ్చు. ఓకే, సో బ్యాక్ వచ్చేసి మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ నేను ఇంకో ఫోటో మీరు తీసుకున్నారనుకున్నాను. సపోజ్ మీరు పిక్సెల్ ల్యాబ్ ఏదైనా టెక్స్ట్ యాడ్ కలర్ఫుల్గా టెక్స్ట్ యాడ్ చేసుకుంటే అది పిఎన్జీ ఫైల్లో సేవ్ చేసుకుంటే మీకు మరి బెటర్గా ఉంటుంది. సపోజ్ నేను దీనిపైన ఒక లవ్ టెక్స్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. నేను ఆల్రెడీ పిక్సెల్ ల్యాబ్లో సేవ్ చేసుకున్నాను. సో దానికోసం మీరు ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఇమేజ్ తీసుకోండి. ఓకేనా, సో సపోజ్ ఇక్కడ ఇమేజ్ తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇమేజ్ పైన ట్యాప్ చేసి మరొకసారి ఇమేజ్ పైన ట్యాప్ చేసి ఇక్కడ కస్టమ్ ఇమేజ్ పిక్ ఇమేజ్ చూడండి, లవ్ తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా పిఎన్జీ ఫైల్లో ఉంటే మీకు చాలా బాగా అనిపిస్తుంది. సో మీరు పొజిషన్ చేంజ్ చేయాలనుకుంటే జనరల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ పొజిషన్ పైన ట్యాప్ చేసి చూడండి, మీరు పొజిషన్ మీకు నచ్చిన విధంగానైతే పెట్టేసుకోవచ్చు. సో మీరు చిన్న వేయాలనుకుంటున్నారు అనుకోండి, కిందికి రండి. ఇక్కడ స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి చిన్న వేసేసుకోవచ్చు ఈ విధంగా. సో ఇక్కడ కొంచెం పొజిషన్ అనేది నేను కింద పెట్టేస్తున్నాను ఇక్కడ.
సో బ్యాక్ వచ్చేస్తున్నాను, మొత్తం కూడా బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి చూడొచ్చు. ఈ విధంగానైతే ఒక టెంప్లెట్ని అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత దీనిపైన మీరు పార్టికల్స్ కానీ ఇంకో ఫోటో కానీ ఏ విధంగానైనా మీరు సపోజ్ ఈ విజువలైజర్కి సంబంధించిన బార్స్ తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, పెన్సిల్ బటన్ పైన ట్యాప్ చేసి ప్లస్ బటన్ పైన ట్యాప్ చేసి ఇక్కడ బార్స్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్ బార్స్ సెలెక్ట్ అయిపోతుంది మనకి. ఇక్కడ బార్స్ పైన ట్యాప్ చేసి సో ఈ బార్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి అన్నమాట. మీరు బార్స్ని అయితే ఏ విధంగా కావాలో ఆ విధంగానైతే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఓకే, బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసి మీరు ఒక ఇమేజ్ తీసుకున్నారనుకోండి, సపోజ్ నేను ఇంతకుముందు తీసుకున్నాను కదా ఇమేజ్, లవ్ ఇమేజ్, దానిపైన ట్యాప్ చేశాను. ట్యాప్ చేసి ఇక్కడ జనరల్ పైన ట్యాప్ చేసి మీరు సపోజ్ ఇక్కడ కూడా మీరు బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే అప్లై చేయొచ్చు. ఓకే, సో మన కైన్ మాస్టర్లో ఏ విధంగా బ్లెండింగ్ ఆప్షన్స్ అప్లై చేస్తామో ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. మీరు ఒక ఫోటో తీసుకుంటే మీకు అర్థమవుతుంది. నేను ఈ లవ్ ఫోటో ఉంది కదా పిఎన్జీ ఫైల్, దాన్నే యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్లెండ్ ఆప్షన్ ఉంది కదా, థర్డ్ ఆప్షన్లో ఇక్కడ బ్లెండ్ మోడ్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేసి ఆల్ఫా పైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి స్క్రీన్ కనిపిస్తుంది. చూడండి, స్క్రీన్ పైన ట్యాప్ చేసి మనకు లవ్ అనేది ఆ ఫోటో కలిసిపోయింది. ఈ విధంగానైతే మీరు ఇక్కడ కూడా బ్లెండింగ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి, చాలా బాగా వర్క్ అవుతుంది, ట్రై చేయండి. సో తర్వాత మొత్తం బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఈ వీడియోని సేవ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కార్నర్లో డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. అంటే మీరు ల్యాండ్స్కేప్లో సేవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, దీనికి ఒక ఈ ఫైల్కి అనేది ఒక నేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రీసెట్ పైన ట్యాప్ చేసి ఇక్కడ 1080 పిక్సెల్ అయితే 720లో పెట్టేసుకోండి, ల్యాండ్స్కేప్లో వస్తుంది మనకి. లేదంటే మీరు మొబైల్ మోడ్లో కావాలనుకుంటే, అంటే పోర్ట్రైట్ మోడ్లో కావాలనుకుంటే ఇక్కడ విడ్త్ వచ్చేసి తగ్గించుకోండి, అంటే ఉల్టా పెట్టేసుకోండి. ఇక్కడ 720లో పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ వచ్చేసి 720 కాకుండా ఉల్టా పెట్టేసుకోండి, 1280లో పెట్టేసుకోండి. ఇప్పుడు మొబైల్ మోడ్లో వస్తుంది అనమాట, దానికి ఆపోజిట్ పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత వచ్చేసి కిందికి వచ్చేసి మీరు 30 ఫ్రేమ్స్లో కానీ 60 ఫ్రేమ్స్లో కానీ పెట్టేసుకోవచ్చు. బిట్ రేట్ అయితే మీరు ఏం చేంజ్ చేయని అవసరం లేదు, డిఫాల్ట్గా పెట్టేసుకోండి. తర్వాత కిందికి వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ మీరు ఎక్కడ నుండి కావాలనుకున్నారు, ఎండ్ మీరు ఎక్కడి వరకు కావాలనుకున్నారు ఇట్లా సెలెక్ట్ చేసుకోండి సెకండ్స్. తర్వాత ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి, సేవ్ అయిపోతుంది. ఓకే, ఈ విధంగానైతే మీరు టెంప్లెట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా. ఓకే గైస్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒక 2 టైమ్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ వీడియో గురించి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరొక ఇలాంటి మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.